ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొట్టమొదటిగా దేవాది దేవునికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రీతిగా ఈ ఆదివారపు దినమున ప్రభు సన్నిధానమునకు కూడుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఆరాధించడానికి, అద్భుతమైన సాక్ష్యాలను చెప్పడానికి, అదే రీతిగా కీర్తన భాగమును వివరించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. మరి వర్తమానం ద్వారా కూడా దేవుడు నీతో నాతో మనందరితో కూడా ఆయన మాట్లాడబోతున్నందుకు గాను దేవునికి నేను కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక ఆలోచనతో నేను మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మనుషులందరూ కూడా చాలా రకాలైనటువంటి విషయాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొంతమంది అవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనివ్వరు, అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. కొంతమంది కావలసిన వారి కొరకు ప్రాధాన్యతనివ్వరు, అసలు అవసరం కాని వారి కొరకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే, మనందరూ కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయనే మనందరికి కూడా ఒక గొప్ప మాదిరి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో మనందరూ కూడా తెలుసు 33 సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో జీవించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఈవెన్ 30 సంవత్సరాలను విడిచిపెడితే ఆ 3.5 సంవత్సరాలు చేసినటువంటి ఆయన సేవా పరిచర్యలో ఆయన దేవుడై ఉండి మానవ రూపంలో ఆయన లోకానికి వచ్చి ఆయన సేవ ప్రారంభం మొదలుకొని చివరి వరకు కూడా దేనికైతే యేసయ్య ప్రాధాన్యతనిచ్చాడో దానికే నీవు నేను మనము కూడా ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన చూపించినటువంటి మార్గంలోనే ప్రతి మానవుడు కూడా నడవాల్సి ఉన్నది. నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉన్నది. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే ప్రభువు ఇచ్చే ప్రాధాన్యతలు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మనుషునిగా జీవించుచున్నటువంటి ఆ సమయంలో దేనికైతే ఆయన ప్రాధాన్యతనిచ్చాడో దానికే దైవ బిడ్డలమైనటువంటి మనమందరము కూడా ప్రభువు దేనికైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడో దానికే మనము కూడా మొదటి ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉన్నది. అందుకు దయచేసి మీ బైబిల్ గ్రంథాలను తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. అందరూ కూడా బిగ్గరగా చెప్పండి, మొదట. బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. రైట్. దేవుని యొక్క లేఖనం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. ఏమిటి అంటే, మొదట ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఎవరండి? దేవుడు. ఆ మొదట అనే మాటకు ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫస్ట్. దానినే ఏమంటామంటే ఫస్ట్ ప్రయారిటీ. ఎవరైనా ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు ది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నీ ఎగ్జామ్ రాసినటువంటి ఆ యొక్క ఎగ్జామ్లో పేపర్లో మొట్టమొదటి పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి పేజీలోనే నువ్వు రాసి దాన్ని భారతదేశం మ్యాప్లా చేసేసి గీసేసి అలా కక్కురి గిరలు కొట్టేసి రెండో పేజీలో చాలా క్షుణ్ణంగా చాలా చక్కగా నువ్వు రాసిన ఆ యొక్క మాస్టర్ గారికి నువ్వు రాసేటటువంటి ఆ బుక్లెట్ ఏమాత్రం కూడా ఇంప్రెస్ చేయదు. ఎందుకంటే మొదటిలోనే నువ్వేం చేసేసావు? కక్కురు గీతలు గీసేసావు కనుక మిగతాదంతా కూడా ఈయనెవడో శుద్ధ యదవ అనుకుంటాడు. బాగా రాసినా అది ట్రెండ్. అదే మొట్టమొదటి పేజీ చాలా చక్కగా నీట్గా మంచి హ్యాండ్ రైటింగ్ తో నువ్వు రాసి తర్వాత ఏది రాసేసినా కూడా ఈడెవడో చాలా బాగా చదివిన కుర్రోడ్లా ఉన్నాడని చెప్పి ఆ తర్వాత అలావిడ తిట్టేటటువంటి ఆ తిట్లన్నీ గుర్తుకొచ్చి కోపం మీద ఏం చేస్తాడండి, అలా 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 అలా
చెక్కుంటూ వెళ్ళు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో విశ్వాసులముగా మనము యేసుక్రీస్తు ప్రభు వారు దేనికైతే ప్రాధాన్యతనిచ్చి ఉన్నాడో దానికే ప్రతి దైవ బిడ్డ కూడా ప్రాధాన్యతనివ్వవలసి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ప్రాధాన్యతను, ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో దైవ బిడ్డగా దేనికి ఇస్తూ ఉన్నావు? యేసయ్య దేనికి ఇచ్చాడో దానికే మనం కూడా ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉన్నది. 7 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. రాసుకున్న వారు దయచేసి మీరు రాసుకొని ఈ న్యూ ఇయర్లో, ఈ 2022లో, ప్రభువా నేను అలా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు నాకు సహాయం చేయండి. ప్రాధాన్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. ఏంటి ఇంపార్టెంట్? ఒకవేళ నీ భర్త లేదంటే ఒక భర్త తన భార్య కంటే ఎవరికైనా ప్రాధాన్యతనిస్తే వెరీ గుడ్ అంటదా? ఆ రోజు గిన్నెను తిరగేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఖచ్చితంగా ఏమవుతుంది? గిన్నె తిరగేస్తుంది. చాయ్ కప్పుతో చాయ్ ఇవ్వదు, చాయ్ కప్పును ముఖానికి ఇచ్చి కొట్టుద్ది. డైలాగులు కొడతా ఉంటది. ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి, తనకి ఉర్రూతులుగిపోతా ఉంటది. పాపము ఆయన ఎవరికైతే ప్రాధాన్యతనిస్తున్నాడో ఆ విషయం తన భర్త ముందు చెప్పలేదు. తన బాధను బయటికి చెప్పుకోలేక తన కోపమంతా దేని మీద చూపిస్తుంది? గిన్నెల మీద తబేళ్ళెత్తా ఉంటది. అంటే ఒక భార్య తన భర్త తనకంటే దేనికైనా ఎక్కువ ప్రాధాన్యతనిస్తే ఏం చేయలేదు? ఓర్చుకోలేదు, సహించుకోలేదు. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఈ సంఘము ఎవరంటే దేవుని యొక్క వధువు, వరుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈ వధువు సంఘము, వరుడైన యేసుక్రీస్తు వారు కూడా ఏం కోరుకుంటారంటే, ఆయన దేనికైతే ఆయన కంటే కూడా దేనినైనా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే ఎలాగైతే ఒక భార్య ఓర్చుకోలేదో అలాగే నీవు, నేను, మనము ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ విషయాల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత కనుక మీరు ఇచ్చినట్లయితే దేవుడు కూడా ఓర్చుకోలేడు. నెంబర్ 1, మొట్టమొదటి మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 4:34 కనుక మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు దేనికి ప్రాధాన్యతనిచ్చాడో మొదటిగా నేను చెప్తాను, మీరు చదవాల్సిన పని లేదు. నెంబర్ 1, యేసయ్య దేనికి ప్రాధాన్యతనిచ్చాడు అంటే దేవుని చిత్తమునకు ఆయన ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. You and me must have to give the top most priority to the will of God. प्रभु की इच्छा को आप और मेरे जीवन के अंदर प्रभु की इच्छा को पहली स्थान हमको देना चाहिए. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యతను మనం దేనికి ఇవ్వాలంటే దేవుని చిత్తమునకు మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఇట్ ఈస్ మస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షనల్. ఇది చాయిస్ కాదండి, ఇది మస్ట్ అండ్ షుడ్ గా మన జీవితాల్లో ప్రథమ ప్రాధాన్యతను యేసుక్రీస్తు ప్రభువారు దేనికి ఇచ్చారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును ఆయన ఇచ్చినట్లుగా దేవునికి లేఖనం తెలియజేస్తూ ఉంది. చిత్తము అంటే ఏంటండి? చిత్తము అంటే నథింగ్ బట్ దేవుని మనస్సులో ఉన్నటువంటి దైవ ఆలోచన. చిత్తము అంటే ఇష్టము. చిత్తము అంటే దేవుని యొక్క మాట ఏదై ఉన్నదో ఆ మాట. చిత్తము అనగా దేవుని యొక్క హృదయపు అంతరంగ లోతుల్లో ఏ ఆలోచన అయితే కదలాడుతూ ఉందో ఆ ఆలోచనే దేవుని యొక్క చిత్తము. ఇక చాలా పెద్ద సబ్జెక్టు. దేవుడికి చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని చిత్తము దేనికి వర్తిస్తుంది, అవన్నీ కూడా మనం చెప్పుకోలేము. కానీ ఇది మీ అందరికీ కూడా అర్థమయ్యే భాషలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, ఒక తండ్రి, ఒక కుమారుడు ఒక షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్తే ఇక్కడ పైనుండి కింద వరకు
కన్నాలే ఆ ప్యాంటుకి. అలాంటి ప్యాంటు కావాలన్నది కుమారుని యొక్క కోరిక. తండ్రి అనుకుంటూ ఉన్నాడు, అయ్యో ఒక డిగ్నిఫైడ్ గా ఉండాలి కదా, అలాంటి ప్యాంట్ ఎందుకు, ఒక మంచి ప్యాంట్ నేను కొంటానని చెప్పి ఒక ఫార్మల్ ప్యాంట్, మంచి ప్యాంట్ కొనాలన్నది తండ్రి యొక్క ఆలోచన. కానీ కుమారుని యొక్క ఆలోచన ఏంటి? ఎలకలు కొట్టిన ప్యాంట్ నాకు కావాలన్నది ఈయన ఆలోచన. ఇక్కడ రెండు ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఒకటి స్వచిత్తము, రెండోది తండ్రి చిత్తము. ఈ రెండు ఆలోచనలు, రెండు కోరికలు, రెండు ఇష్టాలు, విభిన్నమైన ఇష్టాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకమైన దిశలో పనిచేస్తూ ఉన్నాయి. ఆయనకి ఎలకలు కొట్టిన ప్యాంటు కావాలి, ఈ తండ్రి గారికి ఏది కొని ఇవ్వాలని ఉంది? ఫార్మల్ ప్యాంటు, మంచి ప్యాంటు కొని ఇవ్వాలని ఉంది. అయితే తండ్రి గారు అంటున్నారు, అది కాదు నాన్న, ఇదైతే బాగుంటుందని. తండ్రి అంటే, నాకు అదొద్దు, ఏది కావాలి? ఇదే కావాలని కుమారుడు అంటున్నాడు. ఆఖరికి ఏం జరిగింది అంటే, కుమారుడు ఏదైతే కోరుకుంటున్నాడో అదే కొనివ్వటానికి తండ్రి ఇష్టపడ్డాడు. కానీ దానిని ఆ తండ్రి ఇష్టపూర్వకంగా కొని ఇవ్వటం లేదు. తన మనసులో ఏదో వేదన. చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. తన మనసులో ఏదో బాధ, అయ్యో నేను అనుకున్నటువంటి ప్యాంటు కనుక కొంటే నా కుమారుడికి సూట్ అవుద్ది, బాగుంటది, కానీ నా కుమారుడు దానిని నా చేత కొనివ్వటం లేదు, తన ఇష్టాన్నే సంపూర్ణ చేయమంటున్నాడు అని చెప్పి తండ్రి బాధపడుతూ ఏం చేస్తాడండి? ఆ ప్యాంటును కొంటాడు. కొన్న తర్వాత సరే ఆ కుమారుడు ఆ ప్యాంటు తండ్రి డబ్బులు ఇస్తున్న తరుణంలో ఆ తండ్రి యొక్క ముఖాన్ని చూశాడట. తండ్రి ముఖాన్ని చూసి ఎందుకో తండ్రికి అది బాగా ఇష్టంగా ఉంది అన్నటువంటి ఆలోచన ఈయన మనసులోనికి వచ్చి ఆ కుమారుడు అంటున్నాడు, నాన్న నేను అనుకున్నటువంటి ప్యాంటు నాకు మీరు కొనేసి, మీరు ఏదైతే నాకు కొని పెట్టాలనుకున్నారో ఆ ప్యాంటే కొనండి అని లాస్ట్ మూమెంట్లో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ కుమారుడు అలా అనగలిగాడు అంటే, ఆ తండ్రి హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను, ఆ తండ్రి యొక్క ఆలోచనను చిట్ట చివరి నిమిషంలో ఎవరు అర్థం చేసుకున్నారంటే కుమారుడు అర్థం చేసుకుని తన చిత్తాన్ని తండ్రి చిత్తంగా మార్చేసుకున్నాడు. తన చిత్తాన్ని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు గనుక అక్కడ ఎవరి చిత్తం నెరవేర్చబడిందండి? తండ్రి చిత్తం నెరవేర్చబడింది. దేవుని గట్టికి స్తోత్రం చెప్పండి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా నన్ను పంపిన వాడి చిత్తంను నెరవేర్చుటే నా పని అన్నాడు. దేవుని చిత్తమునకు, దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలముగా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. మరొకసారి చెప్తున్నాను, చిత్తము అంటే ఏంటో తెలుసా? దేవుని నీ పట్ల కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశ్యము, నీ పట్ల దేవుడు కలిగినటువంటి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన. ఇది ఏంటి దేవుని చిత్తం అంటే? దేవుని ఇష్టమే దేవుని చిత్తము. అంటే నీకొక ఇష్టం ఉంది, దేవునికి ఒక ఇష్టం ఉంది. నీకొక ఆలోచన ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఇక్కడ ఏం జరగాలి అని నువ్వు కోరుకోవాలంటే, ప్రభువా నా యొక్క ఇష్టాన్ని నేను చంపుకుంటున్నాను. మొన్న ఒక కుటుంబంలో ఆయన సంతూర్ సబ్బు వాడేవాడు. ఏ సబ్బమ్మ? తన భార్య లక్స్ సబ్బు వాడేది. సంతూరు తన భార్యకి లక్స్ సబ్బు వాడడం ఇష్టం అని చెప్పి తన సంతూర్ సబ్బుకి గుడ్ బై చెప్పి ఆ రోజు నుండి ఏ సబ్బు వాడడం స్టార్ట్ చేసిందండి? లక్స్. అంటే తన ఇష్టాన్ని భార్య ఇష్టంగా మార్చేసుకున్నాడు. రెండో రోజు అంటే భార్య నిర్మా సోప్ కొన్నదట, బాత్రూమ్కి తీసుకెళ్ళింది. ఓహో, లక్స్ సబ్బుకి బదులు ఏం వాడుతుంది? ఉన్నాయి కదండి సర్ఫ్ ఎక్సెల్, అదే నిర్మా అంటే సర్ఫ్ ఎక్సెల్. సర్ఫ్ ఎక్సెల్ సోప్ కొన్ని తీసుకుని రావడం చూసినాడు చేతిలో. ఓహో, నా భార్య ఏం మార్చింది చెప్పండి అమ్మా? సబ్బు మళ్ళా మార్చినట్టుగా ఉంది. మొన్నటి వరకు ఏం వాడిందమ్మా? లక్స్. నేను సంతూర్ నుండి నా భార్య కొరకు ఎలా మారిపోయాను? లక్స్ గా మారిపోయాను. ఇప్పుడు నా భార్య సబ్బు మార్చేసింది, ఏం వాడుతుంది?
సర్ఫెక్షన్ వాడుతుందని బాత్రూమ్కి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే బట్టలు ఉతుకుతుంటే అది గమనించిన అయ్యగారు ఆ రోజు నుంచి ఏం చేశాడు తెలుసా? నా భార్య నిమిత్తము నేను ఈ రోజు నుండి ఏది వాడతాను? లక్ష్యంగా వాడును. ఏం వాడతాను? సర్ఫెక్షన్ వాడతాను. అంటే ఇక్కడ మీకు ఏ అర్థమవుతుందంటే తన ఇష్టాన్ని తన భార్య ఇష్టంగా మార్చేసుకున్నాడు. సో ప్రియమైన దేవునికి సంగమా, దేవునికి బిడ్డలారా, ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఎలాగైతే ఆ కుమారుడు తండ్రి యొక్క మనస్సును గ్రహించిన వాడై తన ఇష్టాన్ని చంపుకొని దేవుని యొక్క చిత్తానికి లేదా తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడో, అలాగే ప్రతి దైవ కుమారుడు, ప్రతి దైవ బిడ్డ, విశ్వాసులందరూ కూడా మనందరికీ కొన్ని రకములైనటువంటి ఆ యొక్క ఆలోచనలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి, టేస్టెస్ ఉన్నాయి, మనకి అందరికి కూడా రుచులు ఉన్నాయి. అయితే నీ జీవితంలో, నా జీవితంలో దైవ బిడ్డలంగా మన బ్రతుకులంత కాలము కూడా దేనికి మనం ప్రాధాన్యతనివ్వాలంటే నీ పట్ల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో ఆ చిత్తానికే నీవు, నేను, మనమందరం కూడా ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చుదుముగాక. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? దేవుని చిత్తమునకు ప్రాధాన్యతనివ్వాలి. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. నీ జీవిత కాలం అంతా కూడా దేవునికి చిత్తాన్నే జరిగించాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ప్రభువా అవకాశం ఉంటే ఈ గిన్నెను నా యొద్ద నుండి మీరు తొలగించండి, అయినను నా చిత్త ప్రకారము కాక నీ చిత్తాన్నే జరిగించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో దేనికి తనను తాను అప్పగించుకున్నారంటే నలగగొట్టబడటానికి తనను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి పట్ల దేవుని చిత్తం ఏమిటి అంటే ఆయన కల్వరి శిలువలో చనిపోవడమే దేవుని యొక్క చిత్తం. ఆయన కల్వరిలో వేలాడడం దేవుని యొక్క చిత్తం. నలగగొట్టబడడం దేవుని యొక్క చిత్తం. సొంత కుమారుడే బాధపడుతూ ఉన్నప్పుడు ఒకవైపు నుండి చూస్తే బాధ అనిపిస్తుంది, ఇంకొక వైపు నుండి చూస్తే దైవ ప్రణాళిక నెరవేర్చబడాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను కల్వరి శిలువలో ఏం చేయబడ్డారండి? నలగొట్టబడ్డాడు. తండ్రి చూస్తూ బాధపడుతున్నా, కుమారుడికి అది బాధ అనిపిస్తున్నా, నా తండ్రి సంతోషమే నా సంతోషం, ఆయన చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారంగా మారిపోయిందని చెప్పి యేసయ్య ఈ భూలోకములో బ్రతికినంత కాలము కూడా దేవుని చిత్తానికి ఆయన బ్రతికినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. ఆయన దేనికి ప్రాధాన్యతనిచ్చాడంటే దేవుని చిత్తానికి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. మరి ఈరోజు ప్రియమైన చెల్లెమ్మ, ప్రియమైన సహోదరుడా, ఇంతకుముందు బహుశా మీకు చెప్పే ఉంటాను, ఏంటంటే ఒక స్నేహితుని మనసు స్నేహితుడికి తెలుస్తున్నట్లుగా నువ్వు దేవుణ్ణి ఎదుగుతూ ఉంటే దేవుని యొక్క హృదయ స్పందన నీకు బాగా అర్థమవుతూ ఉంది, తెలుస్తూ ఉంది. ఇన్నర్ వాయిస్ అనేది నువ్వు వినడం ప్రారంభిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుమారుడు, ఒక తండ్రి ఉన్నారు. తండ్రి, నా కుమారుడు డాక్టర్ అయితే చూడాలని ఉంది అని తండ్రికి ఉంది. కుమారుడికి ఇంజనీరింగ్ అవ్వాలని ఉంది. తండ్రి నిమిత్తమై తన ఆశను చంపుకొని ఇంజనీరింగ్ కాకుండా ఏదవ్వాలని అనుకున్నాడంటే డాక్టర్ అవ్వాలని, ఆ ఇంజనీర్ అవ్వాలనేటువంటి ఆ కోరిక మార్చేసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన చిత్తాన్ని తండ్రి చిత్తంగా ఆయన మార్చుకున్నట్లుగా ఈరోజు మనందరం కూడా మనకు నచ్చినటువంటి రీతిలో మనం తిరుగుతూ ఉన్నాము. మనకు నచ్చిందే మనము తింటూ ఉన్నాం, నచ్చిందే చేస్తూ ఉన్నాం, కావలసిన దాన్నే చేస్తూ ఉన్నాం, నచ్చిన చోటుకు వెళ్తూ ఉన్నాం. అయితే నేను అంటాను, నువ్వు వెళ్ళే ప్రతి అడుగు, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు డీల్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తానుసారమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా నేను అంటాను, నీ నోట్లో నుండి వస్తున్న ప్రతి మాట కూడా, అంటే మనం అందరం ఎవరు అంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మన సొత్తు కాదు. ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. మన జీవితం అనేటువంటి జీవితానికి ఇదిగో రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలంటే మన చేతిలో. మన జీవితంతో ఈ యొక్క రక్షణానంద్ అనేటువంటి ఈ టీవీని నాకు నచ్చినటువంటి బటన్ నొక్కి నాకు నచ్చింది నేను చూడకూడదు. ఈ టీవీ రక్షణానంద్ అనేటువంటి టీవీ ఎల్ఈడి ఎల్సిడి టీవీ నేనే. కానీ రిమోట్ కంట్రోల్ మాత్రం ఎవరి దగ్గర ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ఆయన ఏది చెయ్యమంటే అది మనం చేయాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనము
వెళ్ళాలి. దేవుని చిత్తము అంటే ఏంటంటే దేవుని యొక్క హృదయపు అంతరంగ లోతుల్లో కదలాడుతున్న ఆ దైవ ప్రణాళిక, నీ పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశములు, నీ పట్ల దేవుడు కలిగినటువంటి ఆలోచన. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనము చేయక ఏమైపోతూ ఉంటామో తెలుసా? దేవుని చిత్తాన్ని మనం విచారించక ఇది దైవ చిత్తమా కాదా అని మనం పరిశీలన చేయకుండా, ప్రార్థించి కనిపెట్టకుండా, ఎలాగ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రార్థనల ద్వారా, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీ కొరకై బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడి సేవకులు వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యముల నుండి పరిశుద్ధాత్మ దేవుని స్వరము నీతో మాట్లాడుతూ ఉంటుంది. యవన కాలంలో నేను ఎలా సెటిల్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏ వ్యక్తిని నేను చేసుకోవాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దేవుడు నీతో పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నీవు నేను మనం ఏం చేయాలంటే దానిని విశ్వాసం ద్వారా అర్థం చేసుకుని ఇన్నర్ ఐస్ కలిగిన వారమై, ఇన్నర్ ఇయర్స్ కలిగిన వారమై, దేవా ఇది మీ చిత్తం అని తెలుసుకుని దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. స్వచిత్తం చేసినప్పుడు సంతోషం బాగా ఎక్కువ అవుతుంది. నీకు నచ్చింది నువ్వు తింటున్నావు, నచ్చిన చోటుకు వెళ్తున్నావు, నచ్చినట్టుగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. వావ్! నీ స్వచిత్తం అనేది ఎప్పుడు కూడా నీకు నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని నీకు ఇస్తుంది. కానీ నీ స్వచిత్తం నెరవేర్చబడిన ప్రతిసారి కూడా దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. హలో, ఏం చెప్పాను నేను? నీ సొంత ఆలోచనలు నీవు నెరవేర్చుకున్న ప్రతిసారి కూడా నీ ఊహకు మించిన సంతోషం వస్తుంది. వాట్ ఎంజాయ్ రా మామా అని అంట. నీకు తాగాలనిపించింది, విచ్చలవిడిగా తాగావు. తిరగాలనిపించింది, తిరిగావు. ఎవరితోనూ వెళ్ళాలనిపించింది, వెళ్ళావు. నచ్చినట్టుగా నీ జీవితాన్ని నీ స్వచిత్తానికి అప్పగించుకున్నావు. తాగిన ప్రతిసారి కూడా వా కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంటది కదా. నీ చిత్తము నెరవేర్చబడిన ప్రతిసారి కూడా దేవుని చిత్తము ఏమవుతుందో తెలుసా? నిన్ను చూసి ఏడవడం ప్రారంభిస్తుంది. కనుక దైవ బిడ్డలంగా మన జీవితాలలో మనం నేర్చుకోగలిగినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే we must be able to give the top most priority to the will of God. प्रभु की इच्छा को अपना आप क्या करना चाहिए? सौंपना चाहिए. प्रभु की इच्छा को पहली स्थान देना चाहिए. కొన్నిసార్లు నీ చిత్తం తొందరగా నెరవేర్చబడిపోద్ది, ఎంతకాలం ఉండదు. కానీ దేవుని చిత్తం ఆలస్యం అవుద్ది, కలకాలం నిలబడుతుంది. కొన్నిసార్లు ఒక్కసారి మేఘము లేదంటే రంగుల రాట్నం లాగా అలాగ ద్వారాలు తెరబడి ఒక్కసారి ఎలుగుతూ మెరుపు తీగల నీ ముందుకు వచ్చినప్పుడు ప్రభువా ఇది దేవుని చిత్తమే అని అనుకుంటా. తెల్లగా ఉంటే తెల్లడిదై దొరికితే దేవుని చిత్తమట, నల్లడిదై దొరికితే దేవుని చిత్తము కాదట. కాయిన్ ఇలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక డ్రైవరు నడుపుతా ఉన్నాడు. మధ్యలో ఒక ఆయన కూర్చున్నాడు. ఇటుపక్క ఒక ఇండియన్ లేడీ, అటుపక్క ఒక అమెరికన్ లేడీ, మధ్యలో అయ్యగారు అంటే ఒక అబ్బాయి. డ్రైవరు ఆ జీప్ నడుపుతా ఉంటే, కారు నడుపుతా ఉంటే ఒక్కసారి ఇలా అన్నాడట. ఆయన ఎటు వాగాడండి? లెఫ్ట్కి, అంటే ఇండియన్ గర్ల్ ఉన్నటువంటి వైపుకు ఇలా ఓగిట. ఒరిగితే దేవా నన్ను ఈ యొక్క టెంప్టేషన్ నుండి రక్షించిన ఆయనని ప్రార్థించాడట. ఏమని ప్రార్థించాడు? నన్ను ఈ సోదరు నుండి రక్షించిన ఆయనని ప్రార్థించాడట. అలా కొద్ది కాలం వెళ్ళిన తర్వాత ఆయన రైట్కి వెళ్ళగన్నాడట. ఎవరి వైపు ఒరిగాడు? అమెరికన్ గర్ల్ వైపు ఒరిగితే దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అన్నాడట. అంటే మనం కొన్నిసార్లు మన ఊహల్లో ఏవైతే ఉంటాయో అదే ఫైనల్ అని మనం ఒక నిర్ధారణకు వచ్చేస్తూ ఉంటాం. నాకు తెలిసి ఎంతో మంది వారి సొంతగా వారి జీవితాలు యవ్వన సహోదరులు, చాలా మంది సహోదరులు వారి జీవితంలో దేవుని చిత్తాన్ని అర్థం
చేసుకోక వారికి నచ్చినట్టు వివాహం చేసి మళ్ళా జీవితాలు ఘోరాతి ఘోరంగా ఊడిపోయినటువంటి స్టోరీస్ నాకెన్నో తెలుసు. కానీ నీ చిత్తాన్ని నువ్వు చేసినప్పుడు మొదట బాగుంటుంది, తర్వాత అది కుళ్ళిపోయి కంపు వాసన కొడుతుంది. కానీ దేవుని చిత్తం నీ జీవితంలో, దేవుని చిత్తం కొరకు నువ్వు నిలబడినప్పుడు అది అంత తొందరగా రాదు, కొంచెం టైం పడుతుంది, చాలా ఆలస్యం అవుద్ది, దారులన్నీ మూసుకుపోయినట్టుగా ఉంటాయి. అసలు బ్రతికితే ఎందుకు, నా బ్రతికే ఎందుకు, చెడిపోతే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నువ్వు దేవుని చిత్తంలోనికి నువ్వు అడుగు పెట్టిన తర్వాత అది మృత సముద్రమైన కానాను దేశంగా మారిపోద్ది. పాలు తేళ్లు ప్రవహించే దేశముగా నీ జీవితం మారిపోద్ది, ఫలభరితంగా మారుద్ది. అందుకే ఒక ఆయన అన్నాడు హిందీలో, ఇంతజార్ కా ఫల్ మీఠా అవుతా హే అన్నాడు. ఏమవుదమ్మా? ఇంతజార్ కా ఫల్ క్యా హోతా హే? మీఠా అవుతా హే అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే నువ్వు ఓపికతో నిరీక్షిస్తావో ఓపిక అనుగ్రహించే ఫలము చాలా తీయగా ఉంటదట, కమ్మగా ఉంటదట. దేవునికి మహిమ కలుగును గాక. జల్దీబాజీ మత్ హోనా. పరిస్థితులను చూసి దేవుడి చిత్తం అని దయచేసి గుమ్ములో దిగిపోకు. ఆ గుమ్ములో నుండి ఇంకా జీవితంలో ఎప్పుడు బయటికి. యేసుక్రీస్తు ప్రభు వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే, చిల్లమ్మ సహోదరుడ సహోదరి, దేవుని చిత్తమునకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చాడు. ఈవెన్ కడకు దేవుని చిత్తమును నెరవేర్చే క్రమములో తన జీవితం నల్లకొట్టబడింది. శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది, నిందల గుండా వెళ్లాల్సి వచ్చింది. చాలా మంది దెయ్యాలు పట్టినోడు అన్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు, గడ్డం పట్టి పీకుతూ ఉన్నారు, ముఖాన్ని ఉమ్మి వేస్తూ ఉన్నారు. ప్రశస్తమైన వస్త్రాన్ని నీకు నాకు ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడిగా మారిపోయాడు. ఆయన చేతులకు కాలుకు బ్రేకులు దిగొట్టబడ్డాయి, ఆయన తలకు ముళ్ళ కిరీటం. ఇదంతా ఏంటి అంటే దేవుని చిత్తములో ఒక భాగం. నువ్వు శ్రమల గుండా వెళ్తూ ఉన్నావా? కష్టాల గుండా వెళ్తూ ఉన్నావా? దారులన్నీ మూసుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉందా? అయ్యో మాకే ఈ కష్టాలు రావాలని కృంగిపోతున్నావా? ప్రియమైన సహోదరుడ సహోదరి, ఆ దేవుని చిత్తములో ఖచ్చితంగా ఇఫ్ నో పెయిన్స్ నో గెయిన్స్, బట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ క్రాస్ దెర్ ఈజ్ ఎ క్రౌన్. పెయిన్స్ లేకపోతే గెయిన్ ఉండదు, క్రాస్ లేకపోతే క్రౌన్ ఉండదు. మన జీవితాల్లో కూడా కష్టాలు లేకపోతే ఆశీర్వాదాలు. అది నలగొట్టబడ్డం, ముళ్ళ కిరీటాన్ని భరించడం అనేది దేవుని యొక్క చిత్తమే. అవును, అయ్యో ఆ నరాల్లోనికి ప్రాకుకొని పోయి ఆ యొక్క ఎముక లేదంటే ఆ యొక్క మేకు లోపలకు చొచ్చుకొని పోతూ ఉంటే, చేతుల్లోనికి కాళ్ళలోనికి ఆ కొరడా దెబ్బ వీపును జుల్లుమని మరి కొట్టి అలా లాగుతూ ఉంటే శరీరము చాలుగా దున్నబడిపోతూ ఉంటే, రక్తము అలా చివరి బొట్టు వరకు కారుతూ ఉంటే అది దేవుని చిత్తమా అంటే ఎస్. దేవుడే ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, నాలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదని బహుశా ఎన్నోసార్లు ప్రార్థించావేమో. దేవుడే ఉంటే నాకెందుకు ఇన్ని బాధలని బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు ఉన్నాడు గనుక ప్రస్తుతం దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ముందు నిన్ను నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ముళ్ళ బాట గుండా నడిపిస్తాడు. నా జీవితంలో దానికి నేను ఒక పెద్ద ఉదాహరణ. నా జీవిత ప్రారంభ దినం మొదలుకొని ఈ రోజు వరకు, మొన్న నిన్నటి వరకు ముళ్ళ బాట మీదే చెప్పులు లేకుండా నడిచే అనుభవాలు నాకున్నాయి. తినటానికి తిండి లేని పరిస్థితి, పురుగులన్నం తిని బ్రతికే పరిస్థితి నేను ఎదుర్కొన్నాను ఈ విశాఖపట్నంలోనే. కనీసం నా పిల్లవాడు అడిగితే 10 రూపాయలు లేస్ ప్యాకెట్ కొనడానికి డబ్బులు లేని పరిస్థితి నేను అనుభవించాను ఈ విశాఖపట్నంలోనే. రూమ్ రెంట్లు 3,000 రూపాయలు కట్టుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడ్డాను ఈ విశాఖపట్నంలోనే. ఇది దేవుని చిత్తమా? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ విల్. బైబిల్లో ఎక్కడ కూడా షార్ట్ కట్స్ లేవండి ఆశీర్వాదాలకి, లాంగ్ కట్సే. ఈ దేవుని చిత్తము నేషనల్ హైవేలా ఉండదు, అడ్డు రోడ్లు లాగా ఉంటాయి, గతకలు గుమ్ములు గోతులు. దాన్నే మేము చదువుకున్నటువంటి థియలాజికల్ లాంగ్వేజ్ లో దాన్ని ఏమంటామంటే ఏరోప్లాన్ థియాలజీ, బుల్లో కార్ట్ థియాలజీ అంటాం. ఏరోప్లాన్ చమ్మగలిపోద్ది, కానీ నాటు ఎడ్లు బండి ఎలా వెళ్తుందమ్మా? కడుపుతున్న వెంటనే డెలివరీ అయిపోతుంది.
హెచ్చులు తగ్గులు కింద మీద ఇలా ఇలా వణుకులు బెణుకులు. అదేనండి క్రైస్తవ జీవితము, అదేనండి ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు పడుతున్న ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీ చెయ్యి ఎన్నడూ కూడా విడవని నా యేసయ్య నీ చెయ్యి పట్టుకొని నిన్ను అద్దరికి నడిపిస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు అన్నాడు, నా మార్గం ఎలాంటిదంటే అది ఇరుకైనది అన్నాడు. లోకపు మార్గం ఎలాంటిది? విశాలమైనది. కమాన్, లైఫ్ అనేది ఒకసారి వస్తుంది మామా. కమ్ అండ్ ఎంజాయ్, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని నచ్చినట్టుగా విచ్చలు విడిగా నీ జీవితాన్ని. అది ఎలాంటి మార్గం అంటే విశాలమైన మార్గము. ఆ విశాలమైన మార్గము చివరకు నిన్నేం చేస్తుంది? నరకానికి తీసుకుని వెళ్ళిపోతే. ఈరోజు ఎన్ని కష్టాలైనా దేవుని కొరకు ఓడ్చుకుని దేవుని చిత్తము. ఇప్పుడు ఆ చెల్లమ్మకు అంత దూరం నుండి ఎవరో సహోదరి చెప్తే వెతుక్కుంటూ ఈ మందిరానికి రావడం అంత అవసరమా అంటే తను అనుకున్నది దేవుని చిత్తాన్ని నేను చేయాలి. పలానా సహోదరి పలానా సంఘాన్ని గురించి చెప్పింది, ఆ సంఘానికి నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. యోబు నలగొట్టబడ్డాడు, అది దేవుని చిత్తమా? బిడ్డలు చనిపోయారు, ఉన్న ఆస్తిపాస్తులు అన్ని కూడా పోయినాయి. యోబు శరీరంలో చిన్న సూది మనం గుచ్చడానికి కూడా ఆ అవకాశం లేనంతగా నలగొట్టబడ్డాడు. పురుగులు రాలుతూ ఉన్నాయి, చిన్న పెంగుతో గీక్కుంటూ ఉన్నాడు. ఏంటయ్యా ఇది? భార్య ఏమంటుందమ్మా? ఇంకా నీతి నీతి అంటావా? నీతి ఏం చేసిందయ్యా నీకు? ఇదిగో ఇది తీసుకొచ్చింది నీకు. ఆ దేవుని దూషించి చచ్చిపో నాయన అన్న. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడద్దు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలగాలని దేవుడి చిత్తం కొరకు బలంగా ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుని నిలబడ్డాడు. నేను చెప్తున్నాను, నీ చిత్తం ఎలాంటిదంటే మొక్కజొన్న లాంటిది. అందరికి తెలుసు, మొక్కజొన్న చెట్టు 3 నెలల వరకు నీకంటే ఎత్తుగా పెరుగుద్ది. 3 నెలల తర్వాత ఏం చేస్తారు? పొత్తు నిరిచేసి ఆ యొక్క మొక్కను పీకి పడేసి కాల్ చేస్తారు. మొదట బాగానే ఉంటుంది నీ ఆలోచనలు. నీకు నచ్చిన అమ్మాయిని, నచ్చిన అబ్బాయిని ఏమండి, అందరికి లవర్స్ ఉన్నారు, నాకే లేరని వద్దు. ఇంతవరకు ఒకవేళ నువ్వు ఫిక్స్ అయిపోతే దాని కొరకు ప్రార్థన చేయి, ప్రభువా మీ చిత్తమైతే దీన్ని. ఒకవేళ ఇంకా ఎవరైనా లవ్లో పడకపోతే పడొద్దన్నది నా మనవి. అవునండి, పడిపోయారనుకో, మాట ఇచ్చేసారా, దాని కొరకు ప్రార్థన చేయండి, ప్రభువా మీ చిత్తానుసారం నడిపించండి. ఒకవేళ పడకపోతే పడొద్దన్నది నా మనవి. ఎక్కడ పడాలంటే దేవునితో ప్రేమలో పడండి, ప్రార్థనతో ప్రేమలో పడండి. ప్రభువా నా యవన జీవితాన్ని నేను మీకు సమర్పిస్తున్నాను, నా పట్ల మీ ప్రణాళిక ఏమై ఉన్నవో అవి నెరవేర్చండి అయ్యా అంటే దేవుడు నీ ఊహకు మించినటువంటి అద్భుతమైనటువంటి భర్తను, భార్యను దేవుడిని కనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. నలగొట్టబడ్డాడు యోబు, తర్వాత ఏమి చేయబడ్డాడు? దీవించబడ్డాడు. యేసయ్య నలగొట్టబడ్డాడు, దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నాడు. కనుక అన్ని నామాల కంటే పైనామము యేసయ్యకు అనుగ్రహించబడింది. 200 దీవెనలు కావాలంటే, నువ్వు కలెక్టర్ అయిపోవాలంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతావు అమ్మా. 24 గంటల్లో 3 గంటలు పడుకుంటారట. మిగతా టైం అంతా 17-18 గంటలు ఏం చేస్తుంటారు? కష్టపడి చదువుతూనే ఉంటారు. ఒకటి పొందుకోవాలంటే ఒకటి వదులుకోవాలి. సో కనుక నీ జీవితంలో డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, 200 ఆశీర్వాదాలు నీకు కావాలంటే దేవుడు నిన్ను కష్టాల గుండా నడిపించినప్పుడు, ముళ్ళబాట లాంటి అనుభవాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, ఇదిగో ఒక భయంకరమైనటువంటి తుఫాను చెలరేగుతుందంటే దానిని బట్టి దేవుణ్ణి స్తుతించు. దాని తర్వాత ప్రశాంతమైనటువంటి కుంభపోత వర్షం కురవబోతుంది. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ శరీరంలో, నీ గృహంలో ఒకవేళ సమస్యలు వెంబడి సమస్యలు నీ ఇల్లు వెళ్ళిపోతూ ఉంటే ఒక సత్యాన్ని గ్రహించు, నువ్వు దేవుని చిత్తంలో నలపబడుతున్నావని అర్థం చేసుకో. హలో, మన విశ్వాసం ఎలాంటిదంటే ఒక పువ్వు లాంటిది. ఆ పువ్వు ఇలా ఉంటే పువ్వులాగే ఉంటుంది. హలో, ఆ పువ్వు ఏం చేయబడాలి? నలపబడినప్పుడు దాని సువాసన అనేది, అవునా కాదా? నేనేదో మర్మం చెప్పినట్టుగా అలా చూస్తారేంటి? ఆ పువ్వుకున్న సువాసన బయటికి రావాలంటే ఏం చేయాలి?
దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో ఫినాయిల్ వాడుతున్నారు కదా, ఫినాయిల్ అలా పోస్తే ఫినాయిల్ లా ఉంటది. దాని యొక్క వాసన స్ప్రెడ్ అవ్వాలంటే ఆ ఫినాయిల్ పూసిన వెంబటనే ఒక చెంబుతో లేదంటే మగ్గుతో ఏం పోయాలి, నీరు అలా కలిపితే సువాసన అనేది ఇంకా ఎక్కువ. ఎలాగైతే ఫినాయిల్కి నీరు తోడవుద్దో అలాగే మన జీవితంలో ఆశీర్వాదాలు పెరగాలంటే ఈ శ్రమలు లాంటివి ఏమవ్వాలమ్మా, రావాలి. కొన్నిసార్లు కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితి. నేను ఎలాగైతే మా పిల్లాడు 10 రూపాయలు లేసి ప్యాడ్ కొనలేని పరిస్థితి, ఈరోజు దేవుని యొక్క మహాకృప దేవుడు మమ్మల్ని దీవించాడు, దీవిస్తున్నాడు, దీవిస్తూనే ఉంటాడు. మిమ్మల్ని కూడా అలాగే చేయనుగాక. ఓర్చుకోవాలి కొంచెం. సో కనుక నా మొదటి పాయింట్ ఏంటంటే, ప్రియమైన దేవునికి సంగమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తమును నీవు నేను మనందరం కూడా తెలుసుకోవాలి అనుకుంటే అది యేసయ్య దేనికైతే ప్రాధాన్యత ఇచ్చాడో దానికే మనం ప్రాధాన్యతనివ్వాలి. దేనికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుని యొక్క చిత్తానికి ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. అయితే దేవుణ్ణి వెంబడిస్తున్న మనం, యేసు ప్రభు వారిని నమ్ముకున్న మనం కూడా దేనికి ప్రాధాన్యతనివ్వాలంటే దేవుని యొక్క చిత్తానికే. దయచేసి ఎప్పుడు కూడా నువ్వు సత్యం కొరకు నిలబడినప్పుడు, దేవుని చిత్తం కొరకు నిలబడినప్పుడు చాలా రకాలైనటువంటి అపోజిషన్ లీడర్స్ ఆటోమేటిక్గా లేచిపోతారు. అది నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ సొంత వారు కావచ్చు, నీ కులస్తులు, నీ బంధువులు కావచ్చు. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు అపోజిషన్ లీడర్స్ చాలా మంది లేచిపోతారు. ఆయన కాంప్రమైజ్ అవ్వకూడదు. దేవుని చిత్తం నీ జీవితం నెరవేర్చబట్టడానికి అవసరమైతే నీ ప్రాణాలైనా నువ్వు అప్పగించావు. యేసు ప్రభు మన ముందు, అందుకే మొదట ఆయన కనిపించాలి మొదట మన జీవితాల్లో. 3 నెలల తర్వాత కనుమరుగైపోతాడు, కనిపించదు. దేవుని చిత్తం అనేది ఒక చింత చెట్టు లాంటిది. ఎలాంటిదమ్మా? చింత చెట్టు. అది పెరిగి పెద్ద అవటానికి 20 సంవత్సరాలు పడుతుంది. కానీ నీవు చనిపోయిన తర్వాత కూడా అది ఇంకా ఏమవుద్ది? బ్రతికే ఉంటుంది. నీ పిల్లలు దాని యొక్క చారు చక్కగా కాసుకొని తింటారు. మొక్కజొన్న ఏమైంది 3 నెలల తర్వాత? అందుకే ఇప్పుడు కూడా ప్రభువా, ఈ 2022లోనైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటానయ్యా. నేను దేనికి ప్రాధాన్యత ఇస్తానంటే మీ చిత్తానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. మరొకసారి అంటే దేవుని చిత్తం అంటే ఏంటి అంటే దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి దేవుని ఆలోచన. నీకు ఒకటి చేయాలని ఉంది, దేవుడు ఇంకోటి చేయమంటున్నాడు. నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. సో త్వరగా ముగిస్తాను. ఈ యొక్క హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్, దేవునికి చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలమో అంటే నెంబర్ 1 బై ద డీప్ ఎంక్వైరీ ఇన్ హిస్ ప్రెసెన్స్. డీప్ ఎంక్వైరీ అంటే లోతైన పరిశోధన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు. బై ద డీప్ ఎంక్వైరీ అంటే దేవుని హృదయ గదిలోనికి వెళ్ళి దేవుని హృదయ అంతరంగంలోనికి తొంగి చూడాలి. అంటే గంటల తరబడి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టాలి. ఒక స్నేహితుని యొక్క మనసులో ఏముందో ఆ స్నేహితుడికి ఎందుకు తెలుస్తుందో తెలుసా? ఆ స్నేహితుడు ఏం చేస్తానంటే 24 గంటలు మ్యాక్సిమం టైం ఎవరితో గడుపుతారండి? చెప్పండి అమ్మా. నా సీక్రెట్స్ నేను మీ దృష్టికి చాలా రక్షణాథ పాస్టర్ గారు వండర్ఫుల్ అండి, చాలా మంచోడు అని మీరు సాక్ష్యం ఇవ్వచ్చు. నేను మంచోడ్నో కాదో మీకు తెలియకపోవచ్చు, కానీ నా స్నేహితుడు ఎవరో కనుక్కోండి, నేను ఎంత మంచోడిని మీకు అర్థమవుతుంది. మంచోడినేనండి, అలాగని చెడ్డోడిని కాదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నా రహస్యాలన్నీ కూడా ఎవరికి తెలుసండి? నా స్నేహితునికి. ఎందుకంటే నా స్నేహితుడు నాతో ఎక్కువ సమయము కేటాయిస్తున్నాడు కనుక నా అయిష్టాలు, నా ఆలోచన విధానము, నా మాట తీరు, నా విధి విధానాలు, నాకు ఏదైతే ఇష్టమో ఏంటో మంచి చెడ్డ అన్ని కూడా నా స్నేహితుడు తెలుస్తున్నాయి. ఎందుకంటే నా స్నేహితుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు గనుక. అలాగే దేవుని చిత్తం నీకు తెలియాలంటే దేవునితో ఎక్కువ నువ్వు ఉండాలి. ఆమేన్. ఎవరితో ఉండాలమ్మా? దేవునితో. ఆత్మకార్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. సమయాన్ని దేవుడితో ఎక్కువ గంటల తరబడి గడుపు. వాక్యాన్ని ధ్యానించు. మందిరానికి వచ్చి దేవుళ్ళో బలపడుతూ ఉండు. అప్పుడు దేవుని చిత్తం చేయబడి నిరంతరం నిలుస్తాడనేటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది.
నెంబర్ 2, ఇంకా రెండవదిగా హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్ అనేసరికి పర్సనల్ ఇన్వెస్టిగేషన్ మస్ట్ బి డన్. అంటే మొదటిది ఏమన్నాను, డీప్ ఎంక్వైరీ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో లోతైన పరిశోధన చేయాలి. ప్రభువా, నా భవిష్యత్తు ఏమై ఉండబోతుంది నాయన, మీ చిత్తం ఏంటి తెలియచేయండి నాయన. రెండవదిగా పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అంటే వ్యక్తిగత విచారణ జరగాలి. ఏం జరగాలమ్మా? మూడవదిగా పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్ అంటే ఆకస్మికమైనటువంటి కలయిక జరగాలి. అంటే నిత్యము ఆయనతో పర్సనల్ గా ఎన్కౌంటర్ చేస్తూనే ఉండాలి. ఎవరితో? దేవునితో. సో ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క చిత్తము ఏంటో మనకి అర్థమవుతుంది. మీరు పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తము అని దేవుని యొక్క లేఖను తెలియజేస్తుంది. మీరు ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలి? జారవత్వమునకు దూరంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. యుక్త ప్రవర్తన గలవారై ఉండడమే దేవునికి చిత్తం. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను చెప్పని సమయం అయిపోయింది కనుక మొట్టమొదటి మాట ఏంటంటే, మన అంశం ఏంటండి? ప్రభు ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మనుషులుగా జీవించున్నటువంటి ఆ జీవితం అంతట్లో ఆయన దేనికైతే ప్రాధాన్యతనిచ్చాడో దానికే మనం కూడా ఏం చేయాలి? ప్రాధాన్యతనివ్వాలి. యేసే దేనికి ప్రాధాన్యతనిచ్చాడమ్మా? దేవుని చిత్తమునకు ప్రాధాన్యతనిచ్చాడు. మనం కూడా కష్టమైనా భరించి దేవుని చిత్తాన్ని ప్రాధాన్యతనిస్తే ఇదిగో రేపు నువ్వు చరిత్రలో నిలబడిపోతావు. ఆమేన్, హల్లెలూయా. రైట్. రెండవదిగా ప్రభువు ఈ యొక్క భూలోకంలో సంచరిస్తున్న తరుణంలో దేనికి రెండవదిగా ప్రాధాన్యతనిచ్చాడు అంటే, లూకాసు వార్త 6:12 చూసినట్లయితే, మీరు చదవవసరం లేదు కానీ అక్కడ రాయబడింది, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఏమిటంటే ఆయన ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడు. దేనికి ఇచ్చాడు? దేనికి ఇచ్చాడమ్మా? ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడు. అయితే నీవు నేను మనం అందరం కూడా ఈ లోకములో బ్రతికినంత కాలం దేనికి మనం రెండవదిగా ప్రాధాన్యతనివ్వాలి? ప్రార్థనకు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆ దినములు ఆయన ప్రార్థన చేయటం కొండకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు రాత్రి గడిపాడు అని వాక్యంలో ఉంది. ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించేవాడు, ప్రార్థనతో కొనసాగించేవాడు, ప్రార్థనతో ముగించేవాడు. ఆయన సేవా జీవితం ప్రార్థనతో ప్రారంభించబడింది, ప్రార్థనతో కొనసాగించబడింది. ఈవెన్ కలవరిశిలకు వెళ్ళిపోతూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానంటే ప్రార్థనతో ముగించాడు. మనం కూడా ప్రార్థన చేస్తాం రోజుకి 3 సార్లు. ఒకటి టిఫిన్ చేసినప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు, రాత్రి డిన్నర్ చేసినప్పుడు. అది కాదు, మళ్ళా దానికి బిల్డప్. నేను కూడా దానియేలు వలె దినమునకు 8 మార్లు 3 మార్లు ప్రార్థించుచున్నాను ప్రభువా, నేను దానియేలు కన్నా గొప్పవాడిని బిల్డప్ కొడతా ఉంటాను. యేసయ్య అసలు ఈ ప్రార్థన అనేది జీవితంలో ఒక భాగం కాదండి, ప్రార్థనే జీవితం. ఆమేన్. మన బ్రతికే నరాలు కూడా ప్రార్థనలో మిళితమైపోవాలి, లీనమైపోవాలి. నిత్యము మనం ప్రార్థిస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే మన బొందులో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి పీల్చుచున్నంత వరకు, నీ తుది శ్వాస వరకు కూడా యేసయ్య వలె యేసయ్య ప్రార్థనకు ప్రాధాన్యత, ప్రార్థన కార్యకలాపాలకు, ఆత్మీయ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. నువ్వు కూడా దేనికి ఇవ్వాలి చెల్లెమ్మ ప్రాధాన్యత? మనం దేనికి ఇస్తామంటే మొబైల్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, సీరియల్కి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, టీవీలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, స్నేహితులకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, తిరుగుళ్లకు ప్రాధాన్యత, తిండికి ప్రాధాన్యత, పనికిరాని విషయాలు దేనికి ప్రాధాన్యతనివ్వాలో దానికి. మీరు చేసే నీతో మాట్లాడుతూ ఒక బలమైన నిర్ణయం తీసుకో, ప్రభువా ఇక నుండి ఒక ఫామ్ డిసిషన్ తీసుకుంటానయ్యా. నా సొంత, కొన్నిసార్లు మన సొంత పనులకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం దేవుని కార్యాల కంటే. ఆదివారం ఆరాధన కంటే సంక్రాంతికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు కదా. మా అమ్మమ్మ పిలిచింది, మా తాతయ్య రమ్మన్నాడు, నువ్వు చెప్పలేవా? నేను చెప్పలేనా? చెప్పలేకపోతున్నాం. అందుకే నేనేమంటున్నానంటే దేనికి మనం ప్రాధాన్యత ఇద్దాం? 1 దేవుని చిత్తానికి, 2 ప్రార్థనకు ప్రాధాన్యత. నీ యవ్వన జీవితం కట్టబడుతుంది, దేవుని కృపలో వర్ధిల్లుతుంది. నీ ప్రార్థనే నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తుంది.
నీ నరాలు, అణువు, నీ రక్తపు బొట్టు ప్రతిదీ కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, నిత్యము ప్రార్థన చేస్తూ ఉండు. ఒక వ్యక్తి అట బైబిల్ కాలేజీలో చదివినప్పుడట అస్సలు ఆయనకి చదువు రాదట. కానీ ఎప్పుడు ఏం చేసేవాడట? ప్రార్థించేవాడట. క్లాసులో అందరికంటే వెనక్కి 0 మార్కులు, కానీ ప్రార్థన మాత్రం ప్రాధాన్యతనిచ్చేవాడట. అకాడమిక్గా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు అందరూ ఏటి బడ్డోడు అనేవారట. అంటే చదవకూడదని కాదు నా ఉద్దేశం, కానీ ఆయన ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? ప్రార్థనకు. చాలా పేద వ్యక్తి, ప్రార్థన ఎక్కువ చేసేవాడు. ప్రభువా నువ్వు నా జీవితం గొప్ప కార్యం చేస్తామని ఒప్పుకున్నాడు. ఒకరోజు సమయం వచ్చింది, క్లాసులో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ వెనక్కుంటే ఈ వ్యక్తిని దేవుడు ఎంతగా దీవించేదంటే, ఒక అమెరికా అమ్మాయి వచ్చి, ఇది దేవుని చిత్తం, ప్రభు నాతో మాట్లాడాడు అని ఒక అమెరికా సంబంధం వచ్చిందట. చక్కగా చేసుకున్నాడు, చక్కగా అమెరికా వెళ్ళిపోయాడు, పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ లాస్ట్కి ఉన్నారు. లాస్ట్లో ఉండి ప్రార్థన చేయడానికి ఫస్ట్ ఉన్నటువంటి ఆ వ్యక్తి అందరికంటే ఇప్పుడు పైన ఉన్నాడు. ఆమేన్. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? చదవాలి, చదువుకు ప్రాధాన్యత. కొంతమంది ఇద్దరికి ప్రాధాన్యత ఇస్తారు. 9 గంటల వరకు పడుకుని ఉండే అమ్మ మరొక్క అరగంట, అబ్బా పడుకొని ఇవ్వట్లేదే. 10 వరకు పడుకున్నా. దేనికి ప్రాధాన్యత? కొంతమంది ఎంత తిన్నా అప్పుడే పాపం చికెన్ బిర్యానీ వండుకొని తిన్నారు. అలాగంటే శిల్పి పార్క్ వెళ్ళేవనుకో, అమ్మ ఒక్క ఏం పుల్ల, కవా పుల్ల. అరే ఇప్పుడే కదమ్మా తిన్నావు, ప్లీజ్ బ్రదర్ కొంచెం మాడ కాల్చండి, దానికి ఏం పెట్టండి, నిమ్మకాయ పిండండి, ఉల్లిపాయలు కూడా ఇవ్వండి. అరే ఇప్పుడు మధ్యాహ్నం ఇలా భోజనం చేసి పాపం తిరుగుదామని వెళ్తే ప్రాధాన్యత తిండి తిండి తిండి. కొంతమంది నిద్ర. ఈ విషయాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలంటే ప్రార్థనకు ప్రాధాన్యత. యేసయ్య నిత్యము కూడా రాత్రంతా ఏం చేసేవాడు తెలుసా? ఆయన ప్రార్థించేవాడు చెల్లెమ్మ, రాత్రంతా ప్రార్థించేవాడు. అందుకే అద్భుతాలు పగలంతా జరిగేవి. అలా ప్రతి దినము చేయించు ఉండేనని ఇంకో చోట రాయబడింది. అంటే రాత్రంతా ప్రార్థన 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 ప్రార్థన. అంటే ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ప్రార్థనకు. దేవుని నమ్ముకున్న మనము ఈ నూతన సంవత్సరంలో 3వ ఆదివారం దేవుడికి మాట్లాడితే నీవు కూడా ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నేను నెంబర్ 1 మీ చిత్తానికి నేను ప్రాధాన్యత, ఐ విల్ గివ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ టు యువర్ విల్ ఓ గాడ్. మీ చిత్తానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. రెండవదిగా దేనికి ఇస్తాను? ప్రభువా మీరు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు కనుక, ప్రయారిటీ ఇచ్చారు కనుక మొదట ఆయన నీతిని 7వ మాట అయిన తర్వాత చెప్తాను. ఆయన నీతి రాజ్యం ఎలా కేంద్రీకరింపబడ్డాయి. రెండవదిగా ప్రార్థనకు మనం ప్రాధాన్యత ఇద్దాం. ఎక్కువ సమయం లేదు కనుక త్వరగా చెప్పేస్తాను. మూడవదిగా మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు కనుక మనం చదివితే అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంది అంటే లేఖనమునకు ప్రాధాన్యతనివ్వాలి. దేనికి? వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిశోధించబడుతున్నాడు, టెంప్ట్ చేయబడ్డాడు, శోధించబడుతూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పైనుండి కిందకు దూకుని దేవదూతలు వచ్చి రక్షిస్తాయి. నువ్వు నాకు సాగిలు పడినట్లయితే ఏం చేస్తాను? ఈ భూలోక రాజ్యపు అవన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను అని సాతానుడు చాలా వరకు శోధిస్తూ ఉంటే ఆ శోధనను యేసయ్య దేనితో జయించాడు అంటే వాక్యముతో జయించాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. దేనితో జయించాడండి? వాక్యం, లేఖనంతో జయించాడు. అంటే ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే లేఖనమును ప్రాధాన్యతనిచ్చాడు, వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఈవెన్ ఆయన ప్రసంగాల్లో కూడా ఇలా ఉన్నది. మీకు తెలీదా? మీ పొరుగువాన్ని దేన్ని ఆశించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ఇలా లేఖనంలో ఉన్నది. వ్యభిచారం చేయవద్దని ఇలా లేఖనంలో ఉన్నది. దొంగిలవద్దని లేఖనములో ఉన్నదని ఆయన జీవితం అంతా కూడా లేఖనమునకు అంటే దేవుని వాక్యమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అయితే ఈరోజు మరొక 10 నిమిషాలు నేను ముగించేస్తాను. వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు?
ఈ అంచె దినాల్లో చాలా మంది వాక్యానికి విభిన్నమైన బాధలు మీకు నేర్పిస్తూ ఉంటారు. వాక్యం చాలా క్లియర్గా ఒకటి చెప్తే, నువ్వు ఎవరైతే వేరే వారు వచ్చి దేవుని వాక్యానికి విరోధమైనటువంటి బోధ చేస్తారో ఆ బోధే నిజమని నువ్వు భ్రమలో ఉండిపోతే నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. కొందరు అంటారు అసలు ఆదివారం ఆరాధించకూడదు, శనివారమే ఆరాధించాలి. ఎవరో చెప్పారు, అమ్మో నిజమే కాదని చెప్పి ఆ తప్పుడు బోధలకు ఏమైపోతావు? తల ఒగ్గి నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు. అసలు యేసుప్రభు దేవుడే కాదని ఇంకొకరు అంటే నిజమే కాదని మళ్ళా లోకంలో కలిసిపోతాం. యేసుప్రభు అసలు చనిపోయి తిరిగి లేవలేదని ఇంకొకరు అంటే ఆ నిజమే కాదు లేవలేదు, అసలు దేవుడే కాదంటే అంటే తప్పుడు బోధకు చాలా మంది దురద చెవులు కలిగిన వారే వాక్యము ఒకటి చెప్తే వీరు ఇంకోటి ఇంటూ ఉంటాయి. నేను మీకు చెప్తూ ఉన్నాను, యేసు ఎలాగైతే ప్రతి దానికి కూడా లేఖనాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడాడో నా మన జీవితాల్లో కూడా ఏదైనా ఎవరు ఎన్ని కహానీలు చెప్పినా వాక్యంలో ఉందా బ్రదర్ చూపించండి అని అడగగలగాలి. ఆమేన్. అది ఏదైనా కావచ్చు. నిన్నెవరైనా ప్రశ్నించినప్పుడు ఇంతవరకు నువ్వు ఏదైతే చేసుకుంటూ వచ్చావో ఆ చక్కనైనటువంటి పనికి ఒక అంతరాయంగా వారు చెప్పినప్పుడు అది నీకు కంఫర్ట్గా ఉంటుంది. అబ్బా అలాగైతే బాగుంటుంది, ఇదని చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా నీకు అనిపిస్తుంది. అయితే దేవుని యొక్క లేఖన ఆధారం కనుక దానికి లేకపోతే పొరపాటును కూడా ఆ పని నువ్వు చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. మనకేది ముఖ్యమమ్మా? వాక్య ఆధారం ముఖ్యం. ఈవెన్ నేను చెప్పినా కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఒకవేళ ఉంటే మీరు నమ్మడానికి వీల్లేదు. పౌలు అంటాడు, దేవదూతలు చెప్పినా మేము బోధించిన సువార్త తప్ప మరి ఒకటి మీరు వినొద్దు అంటాడు. హల్లెలూయా. మనకి ఏది ఇంపార్టెంట్ అంటే వాక్యం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా అలా ఉందో లేదో మీరు నాకు చూపించండి బ్రదర్ అని చెప్పాలి. ఆ దమ్ము సత్తానికి రావాలంటే నువ్వు వాక్యం బాగా తెలిసిన దానిపై తెలిసిన వాడివే ఉండాలి. లేదంటే నీ చేతితో నీ కొన్నే పొడుస్తారు. నా పేరు రక్షణానంద్ కాదు, నా పేరు రక్షణానంద్ అంటే నా దగ్గరికి వచ్చి నీ పేరు అసలు రక్షణానందే కాదని నా చేతి ఒప్పిస్తారు, అవును నిజమే అని. అలాంటి లోకం ఇది. నీ చేతులతో నీ కళ్ళే పొడుస్తారు. నీ బైబిల్లోనే చూపించి వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. అందుకే వారి తప్పుడు బోధనను ఖండించగలగాలంటే నీకు నాకు మనకి ఏం తెలియాలమ్మా? వాక్యం తెలియాలంటే ఏం చేయాలి? దీన్ని తీసుకుని వెళ్ళి తల కింద పెట్టుకోవాలి కదా, అవునా? లేదు దీన్ని తీసుకుని చక్కగా బీరో లోపల తాళం తీసి లోపల పెట్టి మళ్ళీ తాళం వేసి మళ్ళీ ఆదివారమే తెరవాలి దీన్ని కదా. యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత. ఎందుకంటే నీకు నాకు మాదిరిగా ఉన్నటువంటి యేసయ్య మొదటగా దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చాడు, రెండవదిగా ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడు, మూడవదిగా వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చాడు. అర్థమవుతుందని స్తోత్రం చెప్పండి. దేనికి మనం ప్రాధాన్యత ఇద్దాం చెల్లమ్మా? వాక్యమునకు ప్రాధాన్యత. నీవు ఎక్కువ బైబిల్ చదువు అంటే కొంతమంది బైబిల్ చదివేస్తారు కానీ అర్థం చేసుకోరు. 8 సార్లు 10 సార్లు 90 సార్లు 100 సార్లు చదివేస్తారు. అవసరం వచ్చినప్పుడు దాన్ని నాలెడ్జ్ అంటారు, విజ్డమ్ అంటారు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. జ్ఞానం వేరు, బుద్ధి వేరు. నాలెడ్జ్ అంటే ఒక విషయాన్ని గురించినటువంటి అవగాహన. విజ్డమ్ అంటే తెలుసుకున్నటువంటి ఆ నాలెడ్జ్ను టైం దొరికినప్పుడు ఎప్పుడైతే వినియోగించాలో అప్పుడు వినియోగించవలసి వచ్చినప్పుడు వినియోగిస్తే అది విజ్డమ్. బైక్తో వెళ్తూ ఉన్నాం, దానికి బ్రేక్ ఉందని నీకు తెలుసా తెలీదా? కానీ అది వేయాల్సిన టైం వచ్చినప్పుడు ఆ బ్రేక్ నువ్వు వేయకపోతే నీకు నాలెడ్జ్ ఉంది కానీ ఏం లేదు చెప్పండి, బుద్ధి లేదు. అదే ఇప్పుడు పొయ్యి మీద నువ్వేదో వండుతూ ఉన్నావు, లోపల నుంచి ఇదిగో మరి కొంచెం మంట ఎక్కువ పెడితే ఇదేమైపోద్ది? అన్నమంతా జావైపోద్ది, మాడిపోద్ది. నీకు తెలిసినా నువ్వు అలాగే చూస్తూ ఉన్నావంటే నీకు నాలెడ్జ్ ఉంది కానీ ఏం లేదు, బుద్ధి లేదు. అలాగే బైబుల్ నాలెడ్జ్ కాదండి, నీకేముండాలంటే బైబుల్ బుద్ధి కావాలి. నీవు తెలుసుకున్నటువంటి ఈ నాలెడ్జ్ను ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తే ఆ జ్ఞానం అనేది బుద్ధిగా మారుతుంది. ఇలాంటి ఎవరైనా వ్యక్తులు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు వాక్యం అలా ఉందా లేదా చూపించి వాక్యం కొరకు నువ్వు నిలబడినప్పుడు
నీకున్నటువంటి వాక్య జ్ఞానము ఎలా మారిపోద్ది? వాక్యపు బుద్ధిగా మారిపోద్ది. అర్థమవుతుందండి మీకు? దేవునికి స్తోత్రం. సో కనుక ప్రియమైన దేవునికి సంగమ, దేవునికి బిడ్డలన్న మాటలు ముగిస్తున్నాను. మొదటిగా మనం దేనికి ప్రాధాన్యతనివ్వాలంటే, యేసయ్య దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడు కనుక మనం కూడా దేవుని చిత్తానికి ప్రాధాన్యతనివ్వాలి. రెండవదిగా యేసయ్య ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు కనుక మనం కూడా ప్రార్థనకే ప్రాధాన్యతనిద్దాం. మూడవదిగా యేసయ్య దేవుని వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చాడు, మనం కూడా దేనికి ప్రాధాన్యతనిద్దాం? నాలుగవదిగా మత్తయి సువార్త 5:1 నుంచి అలా చదివితే యేసయ్య దేనికి ప్రాధాన్యతనిచ్చాడంటే పరిచర్యకు ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. దేనికండి? సేవ, పరిచర్య, దేవుని సేవకు ప్రాధాన్యతనిచ్చాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, మారుమూల గ్రామాలకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు చూసినా కొండలకు పారిపోతూ ఉండేవాడు. ఇదిగో దేవుని ప్రజలకు పరిచర్య చేస్తూ, అంటే పరిచర్యకు అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఈ పరిచర్య భారం అనేది ఒక్క నా మీదనే లేదు ప్రియులారా, మనందరి మీద దేవుడు పెట్టాడు. ఆ కొండ ప్రాంతాలలో ఏమీ తెలియని ప్రజలు దేవుని కొరకు అంతగా ఆరాటపడిపోతూ ఉన్నప్పుడు, సిటీల్లో ఉంటూ అన్నీ తెలిసిన, అన్ని సౌకర్యాలు కలిగిన మనము వారికంటే ఆత్మీయులు ఎంత వెనకున్నామో అన్నట్టుగా నాకు అనిపించింది. ఈరోజు నీవు, నేను, మనము కలిపి పరిచర్య కొరకు మనం ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని కొరకు ఎంత దూరమైన మనం వెళ్ళాలి. ఏదో ఒక రకంగా ఆత్మలో రక్షింపబడాలని నువ్వు చూడాలి. ఎక్కువ నేను విషయాలు చెప్పను, కానీ పరిచర్యకి, నాలుగవదిగా పరిచర్యకు ప్రాధాన్యత ఇద్దాం. ఐదవదిగా మత్తయి సువార్త 3:2 చూసినట్లయితే యేసయ్య దేనికి ప్రాధాన్యతనిచ్చాడంటే దేవుని రాజ్య సువార్తకు ప్రాధాన్యతనిచ్చాడు. దేనికి? సువార్తకు. మనం నేను చెప్పాను యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆ రెండు రెక్కల్లో ఒక రెక్క ఏంటండి? ఒకటి ప్రార్థన, ఇంకొకటి సువార్త. ప్రభు చిత్తం అయితే ఈ 2022లో ప్రభు మనకు అవకాశాలు అనుగ్రహించును గాక. సువార్తను మనం ప్రకటించదుము గాక. సువార్తకు ఎక్కువ ప్రార్థన, రాజ్య సువార్తను ప్రకటించాడు ఆయన. సువార్త అంటే సమూహంగా వెళ్ళి అవకాశం లేకపోతే ఇబ్బందులు పెట్టేసి ఏదో ప్రకటించడం, అది కాదు. కనీసం నీ స్నేహితులకైనా, నీ బంధుమిత్రులకైనా, అన్నదమ్ములకైనా నీ సాక్ష్యాన్ని పంచుకొని ఏదో ఒక రకంగా వారికి సువార్త ప్రకటించి క్రీస్తులోనికి వారిని నడిపించాలి. ఆరవదిగా యేసయ్య దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే మత్తయి సువార్త 21:12 రాయబడింది. ఆయన ఎప్పుడు చూసినా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడంటే దేవుని మందిరమునకు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడు చూసినా ఆయన మందిరంలో ఉండేవాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన మందిరానికి వెళ్తూ ఉంటే క్రయ విక్రమణ చేయు వారిని చూశాడు. అక్రమం చేయవారు మా అతను పొండి అంటూ ఆ యొక్క క్రయ పావురములు అమ్ముకుంటున్న వారిని ఆ మందిరం నుండి బయటకు పంపేసి ఆ యొక్క పాడైపోయినట్టు మందిరాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. అంటే ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడమ్మా? నీవు, నేను ఆదివారం కనిపించిన ముఖము మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? పొరపాటును కూడా కనిపించదు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? ఆదివారమే. మరి నువ్వు దేనికి ఇస్తున్నావు ప్రాధాన్యత? యేసయ్య దేనికి ఇచ్చాడు, దానికి ఇవ్వాలని నేర్చుకుంటున్నాము. మరి మందిరానికి నీకు ప్రాధాన్యత ఉందా అంటే? రెండు రకాలైన ప్రాధాన్యత. ఒకటి భౌతికమైనటువంటి బాధ్యత, రెండు ఆత్మ సంబంధమైనటువంటి బాధ్యత. అంటే భౌతికంగా మందిరానికి ఉన్న అవసరాలన్నీ తీర్చబడాలి నీ ద్వారా. ఏదో 4 కుర్చీలు ఇచ్చేసామంటే కాదు. వచ్చి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ప్రార్థన కూడా చేయాలి. అది ఆత్మ సంబంధమైన పరిచర్య. భౌతిక సంబంధమైన పరిచర్య నీకు కలిగింది దేవుడికి ఇస్తున్నాం. ఒక ఏసీ కొన్నాం, ఒక 4 కుర్చీలు కొన్నాం, లేదంటే ఒక 2 చీపుర్లు కొన్నాం, ఇది కాదు. అది దాంతో పాటు అది భౌతికమైన పరిచర్య. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య కూడా ఈ మందిరంలో జరగాలంటే నీ ముఖము నిత్యము దేవుని మందిరంలో కనిపించాలి. అప్పుడు నువ్వు దేవుని మందిరానికి ప్రార్థించినట్టుగా. ముగిస్తున్నాను. 7వదిగా ఏంటి అంటే యేసయ్య దేనికి ప్రాధాన్యత? లూకాసు 19:10 రాయబడింది, నశించిపోతున్న ఆత్మలకు ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. 7 విషయాలు చెప్పేశాను, సమయం లేక నేను త్వరగా ముగించాను. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరికి చెప్దాం. హల్లెలూయా. ఎన్ని విషయాలండి యేసయ్య ప్రాధాన్యత ఇచ్చాడు? ఒకటి, దేవుని చిత్తమునకు ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. 2, ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడు. 3, వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. 4, పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చాడు. 5, సువార్త, రాజ్య సువార్తకు ప్రాధాన్యతనిచ్చాడు. 6, మందిరానికి ప్రాధాన్యతనిచ్చాడు. కొంతమంది అమ్మలు నెలలు గడిచిపోతున్న మందిరం మొక్కం కూడా చూడరు, కానీ అలా ఉండకూడదు. 7, నశించిపోతున్న ఆత్మలకు ప్రాధాన్యత. ప్రియమైన సోదరి సోదరుడా,
ఈ నూతన సంవత్సరంలో 3వ ఆదివారం ప్రభువా ఒక నిర్ణయం తీసుకుంటావా? నేను మీకులాగానే నేను నడుచుకుంటాను ప్రభువా. ఈ 7 విషయాలకు నేను కూడా ప్రాధాన్యతనిస్తానయ్యా. నేను కూడా ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తాను, సువార్తకు ప్రాధాన్యతనిస్తాను, నశించిపోతున్న ఆత్మలకు ప్రాధాన్యతనిస్తాను. అయ్యా తండ్రి, ఇదిగో నా జీవితంలో మీ చిత్తానికి నేను ప్రాధాన్యతనిస్తానని అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న తీర్మానం, బలమైన ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యని దేవుని వైపు నువ్వు చూడగలవా? స్తోత్రం, హల్లెలూయా. దేవుడి లేఖన భాగంను మనందరి వెనుకలు దీవించి ఆస్వాదించును గాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.